ఇండియన్ టాలెంట్. సో ఇండియన్ కోర్ అయితే స్ట్రాంగ్గా ఉంది, మెయిన్గా పంజాబ్ కోర్గా ఎక్కువగా ఉంది. అండ్ మల్టిపుల్ ఆల్రౌండింగ్ ఆప్షన్స్. అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే ప్రియాన్స్ షరియా ఫామ్, కొద్దిగా ప్రియాన్స్ షరియా డొమెస్టిక్ల మధ్య అంత గ్రేట్ ఫామ్ అయితే లేడు. అండ్ డెత్ బౌలింగ్లో మార్క్ యాన్సన్ మీద అన్ని ఆశలు పెట్టుకోవచ్చా అంటే కొద్దిగా డౌట్ అనే చెప్పొచ్చు. ఈ ప్లేయర్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ ఉన్నప్పటికీ ప్రభ్జనన్ సింగ్ నేను కీ ప్లేయర్ అనుకుంటున్నా, ఎందుకంటే తను కన్సిస్టెంట్ పర్ఫార్మర్. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి పంజాబ్తోనే ఉన్నాడు అండ్ మంచి నాక్స్ ఆడుతున్నాడు. అండ్ లోకల్ పిచెస్ మీద కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ బెంచ్ స్ట్రెంత్ విషయానికి వస్తే కాపర్ కానలీ, ఒమర్ జై, యష్ ఠాకూర్ లాంటి యంగ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. కానీ స్పిన్ డిపార్ట్మెంట్లో విశాల్ నిషాద్ ఒక్కడే ప్రాపర్ స్పిన్ ఆప్షన్. అండ్ ఫైనల్ వెర్డిక్ట్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఇయర్ ఫార్మ్ని రిపీట్ చేస్తే ఈసారి కూడా ఖచ్చితంగా టాప్ 4లో ఉంటారు. టీంలో క్యాపబిలిటీ, కెప్టెన్, కోచ్ మరియు ప్లేయర్స్ అందరూ పాజిటివ్గా ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు? పంజాబ్ కింగ్స్ సీజన్ కూడా లాస్ట్ ఇయర్ లాగా ఇంప్రెసివ్గా ఆడతారా లేదా ఫెయిల్ అవుతారా? మీ ఒపీనియన్ కమెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.